హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు షాంపూ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదైతే మమ్మీ కట్టెల పొయ్యి మీదే కాస్తున్నారు. అయితే దీనికి మనకి షాంపూ కిట్ ఇస్తాడండి. 100 గ్రాములు ఏమో 100 గ్రాములు ఇస్తాడు కదా. 100 గ్రాములు శీకాకాయ, 100 గ్రాములు కుంకుడుకాయలు, మెంతులు ఇస్తాడు ఒక 50 గ్రాములు అంతే. మనం ఇంకా ఎక్స్ట్రా కలుపుకోవాలి. అందులో పావు కేజీ చొప్పున కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది షాంపూ. ఈ కిట్ మీకు రామకోటి చర్చి దగ్గర, రామకోటి ఉంది కదండి, అక్కడ ఒక చర్చి ఆపోజిట్లో మ్యాక్స్ ఏదో ఉంటుంది షాపు. ఇప్పుడు టోలీ చౌక్లో పెట్టారు, మళ్ళీ ఇక్కడ వనసలిపురంలో కూడా ఉంది. రామకోటి చర్చి లైన్లో అన్నీ అవే ఉంటాయి, షర్పు కిట్లు, షాంపూ కిట్లు. చాలామందికి తెలియదు ఇది తయారు చేసుకోవాలని. ఇదైతే న్యాచురల్ ప్రోడక్ట్ అండి. దీంట్లో మొత్తం ఇది బాగా మరిగిపోవాలి మనకి. ఇదిగో చూసారా, శీకాకాయ షాంపూ, కుంకుడుకాయలు, మెంతులు. ఇవే మన జుట్టుకి ఎలాంటి హానికరం చేసేవి ఉండవండి ఇందులో. న్యాచురల్ ప్రోడక్ట్స్. 2 కిట్లు తెచ్చాము. 2 కిట్లకి 100 గ్రాములు ఇచ్చాడు ఒక్కో కిట్కి. ఏ కుంకుళ్ళు 100 గ్రాములు, శీకాకాయ 100 గ్రాములు, మెంతులు, ఇది కలబంద గుజ్జు, ఇంకోటి అదేదో గుజ్జు ఇచ్చాడు కలిపి. అదిగా అక్కడే ఉంది, చూపిస్తానండి. ఇదైతే బాగా మరిగిపోవాలి. వాళ్ళు ఇచ్చింది కాస్త అయినా నేను ఇంకా 1/2 కిలో కుంకుళ్ళు, 1/2 కిలో శీకాకాయ కలిపా ఈ 2 కిట్లకి. ఇది కలబంద గుజ్జు ఒక్కో కిట్కి. ఇదిగో ఇదన్నమాట ఒక్కో కిట్కి ఆ బాటిల్. అది 100 గ్రాములు కుంకుళ్ళు, 100 గ్రాములు శీకాకాయ, 50 గ్రాములు మెంతులు ఇస్తాడు. సెంటు బాటిల్ ఇస్తాడు. ఇది కలబంద గుజ్జు అనమాట. ఇదేమో డిఫరెంట్గా మెత్తగా ఉంటుంది మనకి. ఇది నురగ రావడానికి అనుకుంటా, మురిగిపోవడానికి. ఇప్పుడు అది మొత్తం బాగా బాయిల్ అవ్వాలండి. వాటర్ ఒక పావు వంతు పోవాలనుకుంటా కదా. 4 లీటర్ల వాటర్ పోస్తే 2 లీటర్లు అవ్వాలి, అంతేగా. ఒక్కో కిట్కి 3 లీటర్లు పోస్తాం. 4 లీటర్లు బాగా రేత్రి నానబోస్తే, కుంకుళ్ళు, శీకాకాయ అన్నీ రేత్రి నానబోసి తెల్లారి బాగా పిసకాలి. పిసికి మరగ్గాయాలి. ఇవి నైట్ అంతా నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకుంటారు కదండి. పెట్టుకున్నాక మార్నింగ్ బాగా హ్యాండ్తో మనం బాగా గట్టిగా స్మాష్ చేయాలి. చేసి అప్పుడు పొయ్యి మీద పెట్టాలి. 2 చేతులతో వేసి పిసికి అందాక పిసికితే ఆ గుజ్జు మొత్తం ఇందులో దిగిద్ది. ఇది బాగా మరిగిపోవాలి. మరిగిన తర్వాత కుంకుడు పొడి ఉంటే అది కూడా వేసా. పెద్ద కుంకుడు పౌడరా, పెద్ద తిరిగా పౌడర్ ఉంది. చేదాకుది ఇది కలిపా. ఇది అన్నీ చేదే కదా, అది ఇంకా మంచిదని అది కలిపా. మేము మెడిసిన్ తయారు చేసే పొడి ఉంది. అయితే ఇది బాగా మరిగిన తర్వాత వడగట్టుకోవాలి. వడగట్టుకునేటప్పుడు మీకు ఆ ప్రాసెస్ ఏంటో చూపిస్తా. వేడి మీద ఉన్నప్పుడే కలిపేయాలి ఈ 2. ఇదిగోండి, ఇదైతే ఇలా మరిగిపోయింది బాగా. ఇప్పుడైతే దించి వడగట్టుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా వడగట్టుకోవాలి దీంట్లో గిన్నెలోకి.
ఇదిగోండి ఇలా వడగట్టుకున్న తర్వాత మనం అది ముందు కరగాలి. అది ఇది ఇచ్చాడు కదా మనకి ఈ ప్యాకెట్లోది. ఇది ఇలా కలిపేసుకోవాలి. వేడి మీదే వేసుకోవాలండి. ఇది 2 కిట్లు కాబట్టి 2 కవర్లు ఇచ్చాడు విడివిడిగా. ఇప్పుడు ఈ కలబంద గుజ్జు కూడా పోసేసుకుందాం. ఉరుగ్గా పెట్టవే. ఇది ఇంకో బాటిల్ అండి. ఇలా 2 బాటిల్స్ వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే. సెంట్ బాటిల్స్ ఇస్తాడు, రాత్రి మర్చిపోయినట్టున్నాడు. అవి చల్లబడ్డాక ఆ సెంట్ కలుపుకోవాలి మనం. ఇది ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి షాంపూ. ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా కూడా చేసుకోవచ్చు. మేము ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కలిపాం కాబట్టి బాగానే ఉంటుంది. మంచిగా ఉంటుందండి షాంపూ ఇదైతే. ఓకే అండి, నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.